హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. నేను ఇంతకుముందు వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా లోడింగ్ పద్ధతిలో వేయాలనేది వీడియో అయితే చేశాను కదా. ఇప్పుడు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. ఈ వీడియోలో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాము. ఇక్కడైతే షేప్ బెల్ట్లు అండి, ఈ విధంగా పక్క పక్కన ఎక్కువగా షేప్ ఇచ్చాం కదా, కర్వేకి ఎక్కువ ఇచ్చిన షేప్స్ రెండు పక్క పక్కన పెట్టుకొని వాటికి రెండింటికి నేను ఇంటూ మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ ఇంటూ మార్కింగ్ పెట్టుకున్న పీస్లు అనేవి పైకి వచ్చేటట్టు, ఇంటూ మార్కింగ్ అనేవి పైకి కనపడేటట్టు పెట్టుకొని లైనింగ్ జాయింట్ చేసుకుంటే షేప్ బెల్ట్లు అనేవి ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తాయండి. కొత్త వారైతే కన్ఫ్యూజ్ అవుతారు కదా, వాళ్ళకి అర్థం కావాలి అని ఈ మెథడ్ మీకైతే చెప్తున్నాను. ఒకసారి ఈ విధంగా రెండు కర్వెక్కున్న షేప్ బెల్ట్ రెండు పక్క పక్కన నేను ఈ వీడియోలో చూపించినట్టు పెట్టుకొని వాటికి ఇంటూ మార్కింగ్ పెట్టుకొని ఆ ఇంటూ మార్కింగ్ అనేది పైకి వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయండి. మీకు ఎక్కడ కూడా వెనక ఉల్టా సీదా అనేది షేప్ బెల్ట్ అయితే కాదండి. ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అయిపోయింది, షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నేను మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఈక్వల్గా కట్ చేసుకొని ఈ షేప్ బెల్ట్లు అనేవి పక్కకు పెట్టుకొని ఫ్రంట్లో బ్యాక్లో డాట్స్ అనేవి పెట్టుకుందామండి మనము. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి లోడింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను. మీకు ఎవరైనా కొత్త వాళ్ళు లోడింగ్ పద్ధతిలో చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈజీగా కొత్త వారు కూడా వేసుకునే విధంగా నేనైతే చూపించానండి. సింపుల్గా వేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి కూడా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇంతకుముందు వేసుకున్న పార్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం షేప్ బెల్ట్లు అన్నీ వచ్చేసాయి. మనం ఇప్పుడు డాట్స్ అయితే పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ నేను 4 వేలు బెత్తడు పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టుకొని దాని పక్కన 1 ఇంచ్కి 3 మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఈ పాయింట్లో ఉక్కుపట్టి కాజపట్టి దగ్గర ఈ మిడిల్లో వచ్చే డాటు మిడిల్లో కాకుండా ఒక 1/4 ఇంచ్ కిందికి వచ్చేలాగా మార్కింగ్ అయితే కచ్చక పెట్టాను. దాన్ని బట్టి మనం ఫిల్లెట్ అనేది పెట్టేద్దాం. ఫ్రెండ్, ఇది చంక డాట్ అండి. చంక డాట్ కూడా ఈ విధంగా మనం ఈ మెయిన్ డాట్ పెట్టాం కదా, దానికి ట్రయాంగిల్లో వచ్చేటట్టు దానికి ఎదురుగానే పెట్టిన తర్వాత దానికి ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టానండి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి పైన రావాలి, కిందికి వచ్చేసరికి సరిపోవాలి. మనకు 3.5 ఇంచుల చంక డాట్ అయితే వస్తుందండి. ఈ డాట్ పెట్టేటప్పుడు చంక దగ్గర మిడిల్ పార్ట్ అనేది ఈ రెండు సమానంగా పట్టుకొని కింది వరకు స్టిచ్ అయితే వేసుకురావాలండి. ఈ డాట్ నుంచి మెయిన్ డాట్ నుంచి చంక డాట్కి 1 వేలు గ్యాప్ అనేది రావాలి. ఒక 2.5-3 ఇంచుల గ్యాప్ అనేది వచ్చిన తర్వాత చంక డాట్ అనేది పెట్టాలండి. ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూడండి, సింపుల్గా పెట్టుకోవచ్చండి. మనకి ఇక్కడ టేప్ వాడని అవసరం లేకుండా ఈజీగా డాట్స్ అనేవి అయిపోతాయి. చూడండి, ఇక్కడ 4 వేలు పట్టాను కదా, ఈ విధంగా పెట్టుకొని అక్కడ మార్కింగ్ పెట్టాను. మెయిన్ డాట్ అండి ఇది, కింది భాగము. పెట్టిన తర్వాత ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగు, ఇంకొక 1 ఇంచ్కి ఒక మార్కింగ్, మొత్తంలో 3 మార్కింగులు మనకు పెట్టాలండి. ఇక్కడ 3 మార్కింగ్లు పెట్టి మధ్యలో ఉన్న దాంతో ఒక 2 ఇంచుల పొడవు, చేతిని వేలు చూసుకోండి. ఈ విధంగా నేను 2 ఇంచుల పొడవు అయితే చూసుకుంటున్నాను. 2 ఇంచుల వెడల్పు రావాలి, మెయిన్ డాట్ 2 ఇంచుల పొడవు రావాలండి. అప్పుడైతేనే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఉక్కుపట్టి దాంట్లో మిడిల్ ఉక్కుపట్టికి బెల్ట్లో వచ్చే డాట్ అండి. మిడిల్లో కాకుండా ఒక 1/4 ఇంచ్ కిందికి రావాలండి. వచ్చి ఇంకొకటి ఒక 1/4 ఇంచ్ వెడల్పుతోటి 2 ఇంచుల పొడవుతోటి అయితే ఈ డాట్ రావాలి. ఇదేమో చంక డాట్ అండి. ఈ మెయిన్ డాట్ నుంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని చంక వరకు లైన్ డ్రా చేసుకోవాలి. చంక దగ్గర సమానంగా డాట్ పెట్టేటప్పుడు క్లాత్ అనేది సమానంగా పట్టుకొని ఇక్కడి వరకు మనం డాట్ అక్కడ వెడల్పు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి హెడ్డింగ్ చేసేయాలండి. డాటు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఫిట్టింగ్ కూడా షేప్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఈ మెథడ్ అనేది ఫాలో కండి. ఒకసారి ఈ మెథడ్లో డాట్స్ అనేవి పెట్టి చూడండి. కొత్త వారికి రాలేదు, సెట్ కాలేదు అనకుండా ఇవి డాట్స్ అయితే వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు 3 డాట్లే పెడుతున్నాను, 4వది సైడ్కు ఉన్నది పెట్టట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మెయిన్ డాట్ పెట్టి చూపిస్తున్నాను. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అదే విధంగా ఫిల్లెట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి.
ఒక విషయం అండి, ఇప్పుడు ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొక పీస్ పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్‌లో 2 ఉంటాయి కదా! ఒక పీస్ అయినాక ఇంకో పీస్ పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ దారం కట్ చేసే దగ్గర కూడా దగ్గరగాని చిన్నగాని కట్ చేయకూడదండి. చూడండి ఇంత ఒక 1 ఇంచ్ దారం ఉండేటట్టు చూసుకొని కట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ దారము కట్ కావడం వల్ల కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటదండి. అందుకే కొంచెం పెద్దగా కట్ చేయడం వల్ల మనకు క్లాత్ చిరిగిన బ్లౌజ్ పాతబడి చినిగినా కూడా డాట్స్ అనేవి విడిపోవు. చాలా బాగుంటాయండి. ఈ విధంగా పెద్దగా ఉంచుకోవాలి. మనం ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని తీసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మిషన్ దగ్గర కూడా ప్రతిసారి టంచన్ దగ్గర దారం అనేది కట్ చేయకూడదు. ఈ విధంగా కొన్ని టిప్స్ అనేవి పాటించుకుంటూ మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మిషన్ కూడా తక్కువగా రిపేర్కి వస్తుందండి. మనం ప్రతిసారి దారం అనేది కట్ చేయొద్దు. చాలా బాగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో పార్ట్కు ఇదే చంక డాట్ అనేది పెట్టుకుందామండి. ఈ చంక డాట్లు మాత్రమే పెడుతున్నాను. నేను సైడ్కి వచ్చే డాట్ అనేది 4వ డాట్ పెట్టట్లేదు, అవసరం లేదండి. అది ఈ 3 డాట్స్ కరెక్ట్ పెట్టేస్తే షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ 40 సైజు బ్లౌజ్ కటింగ్ అండి. నేను ఇంతకుముందు కటింగ్ వీడియోలో చెప్పాను, ఇది స్టిచ్చింగ్ వీడియో. ఏ సైజు వారికైనా కటింగ్ స్టిచ్చింగ్ షోల్డర్స్ జారకుండా ఈజీగా చేసుకోవచ్చండి. మన దగ్గరికి వచ్చిన బ్లౌజులు మనం ఎప్పుడు రిటర్న్ చేయకూడదు. అలాగని ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడైతేనే రెండవసారి మనకు బ్లౌజులు తీసుకొచ్చిస్తారు. ఇంకొకటి ఏ మోడల్ అయినా ఏ విధమైన బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా కుట్టగలరు పలానా టైలర్ అని కూడా అంటారండి. మీరు ఈ విధంగా టిప్స్ అనేవి పాటించుకుంటూ ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకోండి. ఇక్కడ నేను షేప్ బెల్ట్ డాట్స్ అయిపోయినాయండి. షేప్ బెల్ట్లు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మెయిన్ సైడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడు మెయిన్ క్లాత్ పెట్టాను. ఇక్కడ నా వైపు లైనింగ్ వచ్చింది, అటు కిందికి ఏమో మెయిన్ క్లాత్ వచ్చింది. చూడండి ఇక్కడ కింద లైనింగ్ పెట్టాను, పైన లైనింగ్ ఉన్న పీస్ పైన పెట్టాను, లైనింగ్ లేని పీస్ కింద పెట్టాను. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కూడా మెయిన్ డాట్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయవద్దు. నేను ఫోల్డింగ్ చేశానండి కింద, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేయండి. కంప్లీట్గా కింద ఉన్న డాటును కుట్టేయకూడదు, మూసివేయకూడదు. ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ పై నుండి మాత్రమే కుట్టు అనేది రావాలి. ఈ వీడియోలో చూపించినట్టు వీడియో చూసి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇంకొక దానికి షేప్ బెల్ట్ చూపిస్తున్నాను. ఇది లోపల వైపు లైనింగ్ ఒకటే వచ్చిందండి. పై వైపున మనం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదా, ఆ పీస్ పెట్టాను. చూడండి ఇక్కడ జాయిన్ చేసుకొస్తున్నాను. ఇక్కడ డాటు మీదికి వెళ్ళి ఫోల్డింగ్ చేశాను కింద మెయిన్ డాటు, దానిపై నుండి వేసుకొచ్చాను. ఈ విధంగానే కుట్టుకోవాలండి. మనం స్టార్ట్ చేసేటప్పుడు షేప్ బెల్టులు కూడా ఫ్రంట్ పార్ట్కు పెట్టి జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా 2 సమంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడైతేనే ఇక చూడండి ఇక్కడ షేప్ అనేది బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ను ఫోల్డింగ్ చేశాను. కింద 2 పార్ట్స్గా ఉన్నాయి కదా షేప్ బెల్టులు, అవి ఓపెన్ ఉన్నాయి. షేప్ బెల్ట్ ఓపెన్ ఉంది. నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను ఫోల్డింగ్ చేసి 2 షేప్ బెల్టులు వెనుక ముందు దాని మధ్యలో పెట్టి షేప్ బెల్టుల మధ్యలో పెట్టి నేను షేప్ బెల్ట్ పైన స్టిచ్చింగ్ అయితే వేశాను. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేశాను కదా, వేసి ఈ స్టిచ్ అనేది షేప్ బెల్ట్ పై నుండి అయితే వేసుకొస్తున్నానండి. ఒక పాదం ఖర్చు మందంతో మనం ఎక్కడ బ్లౌజ్ పైన ఎక్కడ స్టిచ్చింగ్ వేసినా కూడా పాదం ఖర్చు మందంతో స్టిచ్ అయితే వేయాలి. అంచుల వెంబడ చివరలా వేయకూడదండి, బిగినర్స్కి తెలియదని చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టిచ్చింగ్ అంచుకేసుకొస్తే కుట్టు ఊడొచ్చే ప్రమాదం ఉంటుంది. అందులో నుంచి పోగులు బయటకు వచ్చేస్తే బ్లౌజ్ అయితే పాడైపోతుందండి. చూడండి ఇప్పుడు నేను షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ లోపలికని వేసుకున్నాను కదా, ఇప్పుడు సైడ్ నుంచి నేను క్లాత్ అంతా బయటకి తీసేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళి వేలు పెట్టి నేర్చుకోకుండా నేను మీకు ఇక్కడే నేర్పిస్తానండి. చూడండి ఉక్కు పట్టి పొడవు ఎంత పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందో, ఇక్కడ కూడా కింద నడుము దగ్గర సరిపోయింది, ఉక్కు పట్టి పొడవు అక్కడ సరిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొక పీస్ కూడా అండి, 2 పార్ట్స్ విప్పాను కదా. ఇంకొకసారి చూడండి, ఇది ఉక్కు పట్టిది పొడవు సమంగా ఉంది, వెడల్పులో కూడా సమానంగా సరిపోయిందని మన కుట్లతోటి. ఇప్పుడు ఇవి 2 సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకున్నాను. ఇది ఉక్కు పట్టి, అది కాజా పట్టి, 2 మనకు ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత రావాలి. పొడవులు ఉక్కు పట్టి కాజా పట్టి పొడవులు మాత్రం సమానంగా రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము గల్ల ఆల్రెడీ కుట్టేసుకున్నాం కనుక గల్ల కుట్టేసేది ఉండదండి. మనకు ఒకవేళ ఇప్పుడు ఇవి 2 సమంగా లేకపోతే మన మధ్యలో డాటు ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని కొంచెం పట్టి స్టిచ్ వేయాలి.
ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ అయిన తర్వాత కూడా నేను ఇప్పుడు చిన్న పీస్ తీసేస్తాను కదా, ఆ పీస్ ఎందుకంటే షేప్ బెల్ట్ నుండి మీద గల్లా వరకు స్ట్రేట్గా అనేది ఉండాలండి. అప్పుడు స్ట్రేట్గా ఉండాలి. ఒకవేళ స్ట్రేట్గా లేక కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే ఆ పీస్ని మనం స్ట్రేట్గా తీసేసుకోవాలి. అప్పుడు తీసేసుకున్న తర్వాతనే స్ట్రేట్గా ఉన్నదానికి మనం ఉక్కు పట్టి కాజపట్టి కుట్టుకోవాలి. ఇలాంటివి ఈ చిన్ని టిప్పు కూడా చంక దగ్గర నుండి గల్ల వరకు ముడత రావడానికి ఈ క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్న క్లాతే కారణమవుతుందండి. సమానంగా ఉన్న క్లాత్కు మనం కుట్టు సమానంగా చేసుకుని వేయడం వల్ల మనకు చంక దగ్గర అయితే ముడత రాదండి. మీరు ఈ టిప్పు కూడా ఫాలో కావాలి. ఈ విధంగా ఫాలో అయితే ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోగలరు మీది, ఇంకా వేరే కస్టమర్లకి కూడా చేయగలరు. ఇప్పుడు నేను ఉక్కు పట్టికి క్లాత్ లైనింగ్ పీసే మాత్రం వేశాను, అది పై వైపుకు వేశాను. వేసి పాదం ఖర్చుతో స్టిచ్ వేసి దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని దానిపై నుండి ఇంకో స్టిచ్ వేసి ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను ఉక్కు పట్టి ఎంతైతే వేశానో కంప్లీట్గా ఫోల్డింగ్ చేశాను. డబుల్ ఫోల్డింగ్ చేసి దాని చివరన మాత్రం స్టిచ్. మనం ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఎప్పుడైనా గట్టి కుట్టు వేసుకోవాలండి. మీరు గట్టి కుట్టు అంటారా, రఫ్ చేసుకోవడం అంటారా? నేనైతే నా భాషలో గట్టి కుట్టు వేయడం అని అంటాను. కుట్టు స్టార్టింగ్లోనూ కుట్టు ఎండింగ్లోనూ గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. అట్లా వేయడం వల్ల మనం ఒక్క కుట్టు వేసినా సరే ఆ కుట్టు అనేది విడిపోదు. క్లాత్ సమానంగా కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్కు పట్టి అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఉక్కు పట్టి అయిపోయింది. ఇప్పుడు మనం కాజా పట్టి కూడా ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. అయితే మనం ఇక్కడ ఉక్కు పట్టికేమో మెయిన్ పీస్కు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ సైడ్ నుంచి ఉక్కు పట్టి జాయిన్ చేసినాం. ఇప్పుడు ఇది కాజా పట్టి లోపల వైపు నుంచి అతికించాలి. చూడండి, ఇక్కడ కాజా పట్టిని మెయిన్ క్లాత్ పైకి ఉంది, ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ పైకి ఉంది. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని నేను స్టిచ్ అయితే వేసుకొచ్చాను. వేసుకున్న తర్వాత దాన్ని తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేయాలండి. నేను ఇప్పుడు దీనికైతే లైనింగ్ అయితే అటాచ్ చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కాటన్ పీసు. మనము కాజా పట్టి వేసుకున్నప్పుడు కాజా పట్టికి మాత్రం కొంచెం లైనింగ్ పీస్ అయితే అటాచ్ చేసుకుంటే గట్టిగా స్టిఫ్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సార్లు ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేశాను, తర్వాత ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మనం ఉక్కు పట్టి ఏమో కంప్లీట్గా వేసిన పట్టి మడి చేసాము. కాజా పట్టి మాత్రం కంప్లీట్గా రాదండి, సగం బయటకు ఉంటుంది, సగం లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మీ దగ్గర ఉండే ఆది బ్లౌజులు చూసుకొని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం గల్లా కుట్టేసాం కనుక పైన ఈ కాజా పట్టి చివరలో అంచులు అనేవి కూడా లోపలికి పోయేటట్టు మడుచుకొని మాత్రం కుట్టు వేయాలండి. మనం ఆల్రెడీ గల్ల కుట్టేసాం కనుక ఈ విధంగా వేసుకోవాలి. గల్ల కుట్టకపోతే మాత్రం మనం దీన్ని ఓపెన్ ఉంచుకొని మనం గల్లపట్టి కుట్టుకుంటే గల్లపట్టి వస్తుంది కనుక అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గల్లపట్టి రాదు కనుక మనం పైన అంచులు కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్తోనైతే రెడీ అవుతుందండి. ఇంకొకసారి చెప్తున్నానండి, మనకి ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి పెరిగే అవకాశం ఉంటుందండి. మనం ఫస్ట్ గల్లాలు ఎప్పుడైతే కుట్టుకుంటామో పెరుగుతాయి కనుక మనం ఉక్కు పట్టి కాజా పట్టి వేయకముందు రెండు పార్ట్స్ సమానంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలా. ఒకవేళ సమానంగా లేకపోతే మాత్రం మధ్యలో ఉన్న డాట్ ఉక్కు పట్టికి కాజా పట్టికి మధ్యలో సన్న ఫిలిట్ ఉంటుంది కదా, ఆ ఫిలిట్ను ఏ పార్ట్ అయితే పెద్దగా ఉంటుందో దానికి కొంచెం పట్టి ఇంకొకసారి స్టిచ్ చేస్తే రెండు సమంగా అయిపోతాయండి. ఈ విధంగా బ్లౌజు నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఇప్పుడు గల్లలు కూడా కొలుచుకున్నామండి. మనము గల్లలు కూడా సమానంగా వచ్చినాయి. ఆల్రెడీ గల్లలు కొలుచుకున్న తర్వాతనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉక్కు పట్టిది కాజా పట్టిది ఇంకొకసారి కూడా మీకు చూపించడానికి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కొలుచుకొని చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గల్ల కుట్టేసుకున్నాం కదా, చిన్నగా చూడండి సరిపోయింది. కొద్దిగా ఒక రవ్వంత మాత్రం చిన్నగా అయింది, పర్లేదండి. ఆ కొంచెం దానికి ఏం పొరపాటు కాదు, బ్లౌజు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఈ గల్లాలు ఎప్పుడైతే బ్లౌజ్ కుట్టకముందు గల్లాలు కుట్టుకుంటామో మనం ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో వేసాం కనుక ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మాత్రం గల్లాలు కొలుచుకున్న తర్వాతనే గల్లాలు అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు గల్లాలు కుట్టుకుంటున్నాం అయిపోయింది మనకు ఫస్టే. తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకొని ఫిలిట్స్ అనేవి డాట్స్ అనేవి ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనము ఇంతకుముందు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా నేను పీస్ తీసుకొని వన్ సైడ్ మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదా, ఆ పీస్కి దీనికి ఇక్కడ అంచు రాలేదు, కూర రాలేదు, ఆ పీస్కి
అంచు మలిపి కుట్టానండి. ఈ కిందికున్న పార్ట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అయితే సమానంగా అనుకోవాలి. అనుకున్న తర్వాత డాట్స్, ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్స్ అండి ఇవి నేను ఇప్పుడు పెట్టాలనుకుంది. చూడండి, ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని దీన్ని కూడా నేను 4 వేలు పెట్టుకున్నాను. 4 వేల వెడల్పు, మన చేతి వేలు చూపుడు వేలు ఎంత అవుతుందో దాని పొడవు తీసుకున్నానండి. తీసుకొని అటు హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ కచ్చకాలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కచ్చకాలు పెట్టుకున్న మాదిరి స్టిచ్చింగ్ చేయడం వల్ల 2 సైడ్ డాట్స్ సమానంగా వస్తాయండి. అక్కడ దూరంగా ఒకటి దగ్గర ఒకటి దూరం రాకుండా 2 పార్ట్స్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టినప్పుడు సమానంగా వస్తాయి. ఇంకొకటి మన చేయి వేలు పొడవు అంటే 3.5 ఇంచుల వరకు మనకి డాట్ పొడవు వస్తుంది. హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి 3.5 ఇంచుల పొడవుతో అయితే మనకి ఇది బ్యాక్ పార్ట్లో ఈ డాట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు అదంతా వచ్చింది. ఇంకొకటి, ఇప్పుడు మనం వీపు బెల్ట్కి దీనికి మనం అంచు మలిపి కుట్టుకున్నాం కదా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంచు మలిపి కుట్టిన ఖర్చు పైకే ఉంది. ఆ ఖర్చు పైకి వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. వీప్ పట్టి మనం జాయింట్ చేసుకురావాలి. వీప్ పట్టికి కూడా పాదం ఖర్చు వెడల్పుతోటి క్లాత్ బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకున్నాను. ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ పీసుని రివర్స్ తిప్పుకొని అక్కడ సైడ్ తిప్పుకొని లైనింగ్ పీస్ మీద పడేటట్టు మాత్రమే ఈ కుట్టు వేయాలి. ఈ కుట్టు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన, బ్లౌజ్ పైన రాకూడదు. లైనింగ్ పీస్ మీద పడేటట్టు మాత్రమే కుట్టు వేయాలి. మనం బ్యాక్ పార్ట్లో వచ్చిన 2 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 2 డాట్స్ దగ్గర చిన్నగా 2 ఫ్రిల్స్ అయితే పెట్టాలి. ఒక డాట్ పైన ఒకటి, ఇంకొక డాట్ పైన ఇంకొకటి, ఒక్కొక్క డాట్కి ఒక్కొక్క ఫ్రిల్స్ అనేవి ఇచ్చి బ్యాక్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ ఒకదానిపైన ఒకటి పెట్టి షోల్డర్ అటాచ్ చేస్తున్నానండి. ఇక్కడ షోల్డర్స్ కూడా మనకు సమానంగా వచ్చేసాయి. అయితే ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ కిందికి ఉంది, రైట్ సైడ్ పైకి ఉంది. ఫ్రంట్ పార్ట్ మాత్రం రాంగ్ సైడ్ పైకి ఉంది, రైట్ సైడ్ కిందికి ఉంది. మనకు బ్యాక్ పార్ట్ మీద ఫస్ట్ రావాల్సిన పీస్ కాజా పట్టీ వస్తుంది. దాని తర్వాత వచ్చేది ఉక్కు పట్టీ వస్తుంది. దీనికి మీకు ఏర్పు తెలుస్తుంది చూడండి, అక్కడ సైడ్ దానికి కాజా పట్టీ ఉంది. బ్యాక్ పార్ట్ పైన రైట్ సైడ్ వచ్చేది కాజా పట్టీ, దాని తర్వాత వచ్చేది ఉక్కు పట్టీ. ఈ విధంగా మనం షోల్డర్స్ జాయింట్ చేసుకున్నామంటే ఇంతవరకు కరెక్ట్గా అయిపోయినట్టే. నేను ఇది ఫ్రంట్ హ్యాండ్స్ అనేవి ఇంతకుముందు వీడియోలో లోడింగ్ చేసి చూపించాను, సంక బట్టలతో సహా చూపించానండి. ఇప్పుడు మనం దీనికి ఏం పని లేదు. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్లకు కచ్చకాలు పెట్టుకుంటాను. మన మెథడ్లో ఇంటూ మార్క్ కూడా పెట్టేస్తానండి. నేను దీన్ని కొంచెం సమానం చేసుకుంటున్నాను, లోతుకు అనేది కొంచెం ఎక్కువ తీసేస్తున్నాను ఈ వీడియోలో. తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ చేసాం కదా, మనం ఇక్కడ హ్యాండ్కి కచ్చక పెట్టాం కదా మిడిల్ పార్ట్లో, ఆ మిడిల్ పార్ట్ షోల్డర్ పైన పెట్టి మిడిల్లోనే నేను టంచ్ అందించానండి. చూడండి, మిడిల్ నుంచి నేను స్టిచ్ అయితే వేస్తున్నానండి. మీరు కూడా ఈ విధంగానే కుట్టాలి. పాదం మందం వెడల్పుతోనే నేను స్టిచ్ వేసుకొస్తున్నాను. అలాగని మనం బ్లౌజ్ పీస్ని కానీ హ్యాండ్ పీస్ని కానీ ఎక్కడ గట్టిగా గుంజి పట్టకుండా సాగదీయకుండా అయితే పట్టుకొని కొంచెంగా తిప్పుకుంటూ చంక రౌండ్ అందరికీ ఈజీగా తిరగదు. బిగినర్స్కి కుచ్చులు వస్తుంది, ముడత వస్తుంది, రాకుండా మెల్లిగా కొద్దిగా అంత తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇప్పుడు మనము మిడిల్లో షోల్డర్ పైన మిడిల్లో టంచన్ దించి స్టిచ్ వేసాం కదా, ఒక చివరకు వెళ్ళిపోయామండి. ఆ చివర నుండి రిటర్న్ వస్తున్నాం. మనం ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, రిటర్న్ వస్తున్నాము. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక స్టిచ్ అనేది ఒక సైడ్ అయిపోతుంది. షోల్డర్ సైడ్ నుంచి మళ్ళీ మనం రివర్స్ వెళ్ళి మళ్ళీ షోల్డర్ దగ్గరికి రావాలి. షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా షోల్డర్ దగ్గరనే టంచన్ తీసేయకుండా షోల్డర్ కంటే ఒక 2 ఇంచులు ముందుకు వచ్చిన తర్వాత టంచన్ తీసేసుకొని దారం అనేది కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు 2 కుట్లు అనేటివి అవుతాయండి. ఒకసారి మీరు గమనించి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూసుకొని అయితే ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోగలరండి. మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో వీడియోలు అయితే చెప్తాను, పెడతాను. మీకు ఏ మోడల్ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా అన్నీ చేస్తానండి. ఒకసారి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్టు చాలా ముఖ్యం. మీరు ఇచ్చే లైక్ మనకు చాలా అవసరం అండి. మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా రిటర్న్ వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది హ్యాండ్కి అయిపోయింది ఫ్రెండ్స్. మనం షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు డబల్ స్టిచ్ వేయాలా,
హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కూడా డబల్ స్టిచ్ వేయాలి, సింగిల్ స్టిచ్ అనేది వేయకూడదు. ఇక్కడ మన బ్లౌజ్ అంతా కూడా బ్యాలెన్స్ ఇక్కడ ఆపుతుంది, చేతులు షోల్డర్స్ ఆపుతాయి కనుక మనం వీటికి డబల్ స్టిచ్ అనేది వేయాలండి. ఇది ఇంకొక సైడ్ కూడా నేను షోల్డర్ పార్ట్లో హ్యాండ్ పీస్ మిడిల్లో పెట్టి మిడిల్ నుంచి స్టిచ్ అయితే వేస్తున్నానండి, ఇంతకుముందు చెప్పినట్టు మాదిరిగానే. ఎందుకంటే కొందరికి ఈజీగా ఒకసారి అర్థం కావచ్చు కాకపోవచ్చు అని నేను 2 హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకొని కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ స్టిచ్ అయితే వేసుకొని రావాలండి. దీనికి కూడా 2 సైడ్లు 2 స్టిచ్లు అయిపోవాలి. షోల్డర్ దగ్గరికి వచ్చి దాటిన తర్వాత ఇంకొక 2 ఇంచులు ముందుకు వచ్చినాక మాత్రమే టంచన్ అనేది తీసేయాలండి. ఫ్రెండ్స్, మీరు నా కటింగ్ వీడియోస్, నా స్టిచ్చింగ్ మెథడ్ ఫాలో అయ్యి మీరు పాత ముక్కలు ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ పాత ముక్కలు ఏవైనా కటింగ్ చేసి నా మెథడ్లో స్టిచ్చింగ్ చేయండి. మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తారు. మళ్ళీ మీరు చెప్తారు, అక్క మంచిగా వచ్చింది, బ్లౌజ్ బాగా వచ్చింది అనేసి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇది హ్యాండ్ జాయింట్ అయిపోయిన తర్వాత మనం సైడ్స్ అనేవి వేసుకుందామండి. ఇంతేనండి, సింపుల్గా. ఇది 40 సైజ్ బ్లౌజు. అబ్బా 40 సైజా అని బిగినర్స్ అయితే వెనుక ముందు అవుతారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు మన ఛానల్లో వెళ్ళి 40 సైజ్, 38 సైజ్, 36 సైజ్ బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయండి. మీరు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈజీగా ఛానల్ని ఫాలో కండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ అయిపోయింది కనుక ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద నేను హ్యాండ్ తీసుకున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్కు చివరకు ఇట్లా సమానంగా పట్టుకొని హ్యాండ్ చివర నుండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా సమంగా పెట్టుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని దాని లూజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ ఇంకొకటండి విషయము, కుడి చేతికి మనం స్టిచ్చింగ్ చేసే కుడి చేతి అయితే ఆది బ్లౌజ్ యొక్క కుడి చేతే వాడాలి కొలతకి. మనం స్టిచ్చింగ్ చేసేది ఎడమ చేతి అయితే ఆది బ్లౌజ్ యొక్క ఎడమ చేతి మార్కింగే తీసుకోవాలి. ఏదైనా సరే ఒకటే అనుకొని రెండిటికి ఒక్కదాని మార్కింగ్ పెట్టకూడదు. ఉక్కు పట్టి సైడ్కి ఉన్నదానికి ఉక్కు పట్టి మార్కింగ్, కాజా పట్టి సైడ్ ఉన్న చేతికి కాజా పట్టి మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయిపోయింది. చంక మార్కింగ్ అండి. ఇక్కడ చూడండి, చంక మార్కింగ్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ కూడా మనం గుంజి పట్టాల్సిన అవసరం లేదు, సమానంగా వచ్చేస్తుంది. బ్లౌజ్ ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ లూజ్ నుండి చంక వరకు ఈ లైన్ ఇక్కడ చంక మార్కింగ్ ఇక్కడ క్రాస్గా వస్తుంది. తన బాడీ షేప్, కస్టమర్ యొక్క బాడీ షేప్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మనకు మార్కింగ్ వస్తుందండి. మనం ఇంకొకటి ఆది బ్లౌజ్ కొలతకు తీసుకున్నప్పుడు ఇది మీకు పర్ఫెక్ట్ ఉందా, ఇది సరిపోయిందా, మీకు ఎక్కడ ఏమీ మార్పులు చేయాల్సిన అవసరం లేదు కదా అని వాళ్ళని అడిగి తెలుసుకొని పర్ఫెక్ట్ ఉన్న బ్లౌజ్ తీసుకోవడమే మంచిదండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను. చూడండి, డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఆది బ్లౌజ్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని నేను బ్యాక్ మార్కింగ్ అయితే పెట్టాను. చూడండి, బ్యాక్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఉక్కు పట్టి మార్కింగ్, ఉక్కు పట్టికి ఫ్రంట్ పార్ట్లో కాజాపట్టి మార్కింగ్ కాజాపట్టికి పెట్టేశానండి. ఇప్పుడు చంక నుండి నడుము వరకు ఈ విధంగా లైన్ అనేది స్ట్రేట్గా రావాలి. ఈ మార్కింగ్ కరెక్ట్గా మనము హ్యాండ్ లూజు, చంక లూజు, నడుము లూజు కరెక్ట్గా సరిపోయింది కలిపామంటే బ్లౌజ్ అయితే మళ్ళీ ఇంకోసారి ఏ కస్టమర్ అయినా మనకు తెచ్చేయాల్సిందే. ఈ డాట్ పక్కకి ఇంకో 2 స్టిచ్లు అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత కూడా నేను ఖర్చు కంప్లీట్గా కటింగ్ అయితే చేయను, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంచుకొని కటింగ్ అయితే చేస్తానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేయడం వల్ల చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ అనేది వచ్చేస్తుందండి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇవి నాకైతే ఈ ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ 2 లూజులు సమంగా వచ్చినాయి. అందుకే నేను సమానంగా తన చేతులకు కుట్లు చూసి కొలుచుకొని చూసి మాత్రం మళ్ళీ నేను దీని మార్కింగ్ అయితే పెట్టానండి. మీరు కూడా చూసుకొని పెట్టండి, లేదంటే ఆది బ్లౌజ్ ఏదానికి అది పట్టేసి పెట్టేసుకోండి. నేను మన కటింగ్లో కూడా 2-3 రకాల మెథడ్స్ యూజ్ చేస్తానండి, కటింగ్లో, స్టిచ్చింగ్లో. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, దీనికైతే నార్మల్గా ఒక హ్యాండ్కి 2 సైడ్ల చంక బట్టలు పడతాయి. కానీ నేను 1 సైడ్ మాత్రమే, ఒక హ్యాండ్కి ఒక సైడ్ మాత్రమే చంక బట్టలు పడేలాగా కటింగ్ చేశాను. ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియోలోకి వెళ్ళి కటింగ్ చూడండి. దాని మాదిరి మీరు కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
రెండు సైడ్లు వేస్తే ఎక్కువ వర్క్ అవుతుంది, ఒక సైడ్ వేస్తే ఈజీగా అయిపోతుంది కదండి. ఆ విధంగా చూసుకొని నేనైతే వేశాను. మీరు కూడా ఆ విధంగానే కటింగ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఈ చిన్ని ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, మీరు ఇచ్చే లైక్ చాలా అవసరం మాకు. మీరు బయటకు వెళ్ళి ఎక్కడ ఏ షాప్లో, టైలర్ షాప్లలో వేలకు వేలు పెట్టి నేర్చుకున్న కూడా కంప్లీట్గా చెప్పారండి. నేను మీకోసం చాలా బాగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, లోడింగ్ పద్ధతిలో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు నేను ఆది బ్లౌజ్ పట్టు అయితే చూపిస్తున్నాను. చూడండి, మనం ఇప్పుడు ఒక చివర నుంచి కొలుస్తున్నాం, ఒక చివర నుండి ఇంకొక చివరి వరకు ఈ విధంగా కొలుచుకొని సమానంగా వచ్చింది అనుకుంటే మాత్రం బ్లౌజ్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఎక్కడ కూడా ఖర్చులు కనబడకుండా మనకి కస్టమర్ లోడింగ్లో కుట్టి ఏమని అడిగారు, నేను వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏది అడిగితే ఆ మోడల్లో మనం ఇవ్వాలి, మన బాధ్యత. నేనైతే అదే రకంగా కుట్టించాను. ఇది 40 సైజ్ బ్లౌజు. కటింగ్ వీడియోలో టేప్తో కొలిచి చూపించానండి. ఒకసారి కటింగ్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకో వీడియోతో మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్. కంప్లీట్ అయిందండి బ్లౌజ్.